దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అనే ఒక సార్వజనీనటువంటి ఆలోచనని ప్రపంచానికి చాటి చెప్పిన మహాకవి గురజాడ అప్పారావు గారు నివసించిన స్వగృహం ఇది. ఇక్కడి నుంచే ఆయన కన్యాశుల్కం అనేటువంటి నాటకాన్ని రాశారు. ముత్యాల సరాలు అనేటువంటి ఒక కరుణ రసాత్మక కావ్యాన్ని కూడా ఇక్కడి నుంచే రాయడం జరిగింది. వారు నివసించిన గృహం ఇది. ఇక్కడి నుంచి మనం ఒక్కసారి లోపలికి వెళ్దాం. వారు ఏ ఏ ప్రాంతాలు తిరిగారో చూపెడతాం. ఒక్కసారి లోపలికి కూడా వీక్షిద్దాం. ఇది పుత్తిడి బొమ్మ పూర్ణిమ అనేటువంటి ఒక రకమైన గేయ నాటిక ఇది. దీనిని ఆ రోజుల్లోనే ఒక విప్లవాత్మకమైనటువంటి గేయ కళారూపంగా అందరూ చెప్పుకునేవారు. ఆనాటి సాంఘిక దురాచారాలను ఎండగడుతూ రాసేటటువంటి ఈ పుత్తిడి బొమ్మ పూర్ణిమ ద్వారా ఆనాటి పరిస్థితులు ఎలాగ ఉన్నాయి, స్త్రీలపై ఏ విధంగా దాష్టీకం జరిగిందన్నది దీని ద్వారా మనకు తెలిసిపోతుంది. అలాగే దీన్ని బట్టే గురజాడ అప్పారావు గారు ఒక మాట అన్నారు, ఆధునిక మహిళ చరిత్రను తిరిగి రాస్తుంది అని చెప్పి ఖచ్చితంగా ఆయన డంకాపదంగా చెప్పడం జరిగింది. ఇక ఇలా మనం వస్తే కన్యాశుల్కం నాటకం సంబంధించింది ఇది. ఇది 1862లో మొదటి కూర్పు జరిగింది. ఇవన్నీ దానికి సంబంధించిన దృశ్యాలు. ఇవి ఆనాటి సాంఘిక పాత్రలు ఏవైతే ఉన్నాయో, సమాజంలో జరుగుతున్నటువంటి మంచి చెడ అన్ని రకాలైనటువంటి పాత్రల్ని తీసుకొని వాటి స్వభావాలతోటి వ్యవహారిక భాషలో మొట్టమొదటిసారిగా రాసినటువంటి నాటకమే కన్యాశుల్క నాటకం. మనం ఇప్పుడు మహాకవి గురజాడ అప్పారావు గారి రక్త సంబంధికులు, మునిమనవడవుతాడు ఈయన పేరు గురజాడ ప్రసాద్. వారి వంశీకులుగా వారి యొక్క అనుభవాలని ఒక్కసారి మనకి చెబుతారు. నమస్కారం అండి. నా పేరు గురజాడ వెంకటేశ్వర ప్రసాద్. నేను గురజాడ వారి మునిమామని. అప్పారావు గారు ఇదే ఇంట్లో నివసించి రచనలు అన్నీ చేసి ఇదే ఇంట్లో మరణించారు. అప్పారావు గారు ఎస్ఐవరంలో జన్మించారు. 1962 సంవత్సరం సెప్టెంబర్ 21 జన్మించారు. తర్వాత వారి విద్యాభ్యాసం అంతా నుంచి జరిగింది. మహారాజా కాలేజీలో చదువుకుని అక్కడే లెక్చరర్గా పనిచేస్తూ రాజుగారు ఆనంద గజపతి రాజుతో పరిచయం అయ్యి ఆనంద గజపతి రాజు గారి కోటలో ఉండి పనిచేసేవారు. రచనలన్నీ ఈ ఇంట్లోనే చేశారు. అందుకే దేశభక్తి గేయం, తర్వాత 5 కథానికలు రాశారు. తర్వాత కన్యాశుల్కం అనే గొప్ప నాటకాన్ని రాశారు. అది ఈనాటికి ఈ 100 ఏళ్ళైనా కూడా ఇప్పటికీ కూడా అది సజీవంగా ఉంది. మనుషులందరూ అలాంటి మనస్తత్వాలు వాళ్ళందరూ ఉన్నారు ఇప్పటికీ కూడా. అది దాని మూలం ఏంటంటే చిన్నపిల్లల్ని ముసలి వాళ్ళకి ఇచ్చి పెంచారు. ఆ దురాచారాన్ని ఖండించడం కోసం ఆ నాటకాన్ని రాశారు. అది దేశభక్తి గేయం. మొత్తం ఏ దేశంలోకి వెళ్ళినా అది పాడుకోవడానికి అనువుగా ఉంటుంది. అది